ఖమ్మం జిల్లాలో ట్రాన్స్కో ఉద్యోగుల ట్రాన్స్ఫర్లపై అధికారులు స్పందించారు. V6 ప్రసారం చేసిన కథనాలపై కదిలిన అధికారులు ఆంధ్ర అధికారులకు చెక్ పెట్టారు. ఆంధ్ర ఏడీఈలను వరంగల్ CGM HRD ఆధీనంలోకి తీసుకోవడంతో తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ట్రాన్స్కో ఉద్యోగుల ట్రాన్స్ఫర్లలో ఆంధ్ర అధికారుల పెత్తనంపై V6 ప్రసారం చేసిన కథనానికి రియాక్షన్ వచ్చింది. జిల్లాలో కొంతమంది ఆంధ్ర అధికారులు కౌన్సిలింగ్ విధానాన్ని మార్చేసే ప్రయత్నం చేసి కోరుకున్న చోటికి బదిలీ చేయించుకుని చక్రం తిప్పాలని ట్రై చేశారు. కానీ ఆంధ్ర అధికారుల ప్రయత్నాలు ఫలించలేదు. V6 ఎఫెక్ట్ తో ఆంధ్ర అధికారుల పెత్తనానికి చెక్ పెట్టారు ఉన్నత అధికారులు. జిల్లాలో కొన్నాళ్లుగా బదిలీల విషయంలో స్థానిక ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఆంధ్ర అధికారులు ఉన్నత అధికారులపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ఉద్యోగుల్ని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేసే కుట్ర చేశారని ఆరోపించారు. ఏళ్ల తరబడి హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్న అధికారుల్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని ట్రాన్స్కో ఉద్యోగులు డిమాండ్ చేశారు. మన తెలంగాణకు సంబంధించిన విద్యుత్ ఉద్యోగులను హెడ్ క్వార్టర్లో ఉంచాలి. హెడ్ క్వార్టర్లో ఉన్న ఆంధ్ర ఉద్యోగులను దూర ప్రాంతాలకు బదిలీ చేయాలి. ఏదైతే ఇక్కడనే హెడ్ క్వార్టర్లో ఉండి వాళ్ళు పైరోల్ చేసుకుంటే మాత్రం తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఊరుకోరు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఖమ్మం హెడ్ క్వార్టర్లోనే ప్రొటెక్షన్ పేరుతో కానీ గత పాలకుల ఆంధ్ర పాలకుల పైరోలతోని ఇక్కడ ఉంటున్నారు. ఆంధ్ర ఉద్యోగులు పరపతి ఉపయోగించి అర్బన్ ఏరియాల్లో మకాం వేసేందుకు మరోసారి రెడీ అయ్యారు. జిల్లాలో ఆంధ్ర ఉద్యోగులు కొన్నాళ్లుగా ఖమ్మం హెడ్ క్వార్టర్లకే పరిమితమయ్యారని, మరోసారి కూడా ఉన్నత అధికారులపై ఒత్తిడి పెంచి టౌన్ కే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలని ప్రయత్నాలు చేశారని ఉద్యోగులు ఆరోపించారు. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఆధిపత్యాన్ని తోసిపుచ్చి దూర ప్రాంతాలకు బదిలీ చేసి చాలా కష్టమైన పనులు రూరల్లో చేస్తున్నటువంటి వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ పోస్టులకి టౌన్లలో ఆఫీస్ పోస్టులలో నింపవలసిందిగా యాజమాన్యాన్ని కోరుతూ V6 ప్రసారం చేసిన కథనాలతో ఆంధ్ర ఏడీఈలను వరంగల్ CGM HRD ఆధీనంలోకి తీసుకున్నారు. పోస్టింగ్ కల్పించకుండా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని అసిస్టెంట్ ఏఈలను కూడా CGM HRD ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఖమ్మం జిల్లా ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.